వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 1Cలో రోమన్ నెంబర్ 1లో 2 ప్రాబ్లమ్స్ చూసామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ ఎక్స్ అండ్ జీ ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ కొన్ని వాల్యూస్ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఫస్ట్ది ఏంటిదండి, 3f ఆఫ్ 2g ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ మొత్తానికి కదండి, అందుకే 3f ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనేసి రాసుకుంటున్నా. దట్ ఇంప్లైస్ 3f ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, 2x మైనస్ 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 3 2s 6x minus 3 minus 2x square. That implies minus 2x square plus 6x minus 3. ఏం లేదండి, ఎక్స్ని ఇంటూ చేశాను, సపరేట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, దాన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సో ఇది సింప్లిఫై చేశాను. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లాగా రాసుకోవచ్చు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 1 2, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1 డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఏంటంత, ఎక్స్ స్క్వేర్. అంతే అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అదే విధంగా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, రాసుకోవచ్చు కదా. ఎందుకోసము అని అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఈ ఫార్ములా లాగా రాసాను. ఏం చేసామండి, ఫస్ట్ 3x మైనస్ 2g ఆఫ్ ఎక్స్ అంటే 3f ఇంటూ ఎక్స్ అని సపరేట్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రాసాను, రూట్ రాసుకున్నాం, ప్లస్ 2 రాసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, if is equal 1, 2, 2, minus 3, minus 1, then find 2f. కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారంటే 1 2. ఇప్పుడు కోడొమైన్స్కి మాత్రం 2f కదండి, కోడొమైన్స్ మాత్రం మనం ఏం చేస్తాము అని అంటే 2 తోటి మల్టిప్లై చేస్తాం. ఏ విధంగా, 1, 2 ఇంటూ 2, 2నే కదండి మనకు కావాల్సిన, అందుకే 2 ఇంటూ 2. నెక్స్ట్ 2, మైనస్ 3 ఇంటూ 2. నెక్స్ట్ 3, మైనస్ 1 ఇంటూ 2. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, 1, 2 2s 4. నెక్స్ట్ 2, మైనస్ 6, 3, మైనస్ 2. ఇది 2f. నెక్స్ట్ 2 ప్లస్ ఎఫ్, 2 ప్లస్ ఎఫ్ అంటే 1, కోడొమైన్స్కి అని చెప్పాను కదండి, 2 యాడ్ చేయాలి. ఇప్పుడు 2, 2, మైనస్ 3 ప్లస్ 2, 3, మైనస్ 1 ప్లస్ 2. ఇదేమవుతుందండి, 1, 4, 2, మైనస్ 1, 3, ప్లస్ 1. నెక్స్ట్ థర్డ్ది ఏమన్నారండి, ఎఫ్ స్క్వేర్, మళ్ళీ కోడొమైన్స్కి 1, 2 స్క్వేర్, 2, మైనస్ 3 స్క్వేర్, 3, మైనస్ 1 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, 1, 2 2s 4. నెక్స్ట్ 2 ఇటు మైనస్ 3 ఇంటూ మైనస్ 3 9. నెక్స్ట్ 3, 1. లాస్ట్ ఫోర్త్ బిట్ ఏమంటున్నాడంటే రూట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 2, మైనస్ స్క్వేర్ 3. నెక్స్ట్ 3, మైనస్ రూట్. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ రెండు వాల్యూస్ మైనస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏమవుతాయండి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతాయి, డస్ నాట్ ఎగ్జిస్ట్. అందుకోసం ఏం మిగిలిందండి, 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఒకటే మిగులుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.